లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1959వ సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రసంగము. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. యేసు దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు. మానవాళి కొరకు మరణించుటకై దేవుని వాక్యము మనిషి యొక్క రూపాన్ని తీసుకొనెను. క్రీస్తు మరణము గూర్చి లేఖనములలో వ్రాయబడి ఉన్నది. బైబిల్ యొక్క ప్రతి భాగములో అది పేర్కొనబడింది. నీళ్లలో ఉప్పును కరిగించినట్లయితే ఆ నీళ్లన్నీ ఉప్పును కలిగి ఉండును. అదే విధముగా క్రీస్తు యొక్క మరణము విషయమై లేఖనములన్నిటిలో మనము చూడగలము. బైబిల్ దేవుని వాక్యము ఎందుకనగా అది క్రీస్తు యొక్క మరణాన్ని గూర్చిన మర్మాన్ని కలిగి ఉన్నది. క్రీస్తు మరణమును లేఖనముల నుండి తొలగించినట్లయితే అది కేవలము ఒక నైతిక పుస్తకం వలె మారిపోవును. అయితే క్రీస్తు మరణాన్ని గూర్చి బైబిల్ అంతటిలో ఉండుట వలన అది మనుషుల మీద గొప్ప అధికారము కలిగి ఉండును. ఉప్పు నీవు తిను ఆహారమునకు రుచిని ఇచ్చునట్లే బైబిల్లో క్రీస్తు మరణములో జీవాన్ని నీవు కనుగొంటావు. మనము క్రీస్తు మరణమును నమ్ముచున్నప్పుడు బైబిల్ ఒక సజీవమైన పుస్తకముగా మనకు ఉంటుంది. నేను పరలోకము నుండి వచ్చిన జీవాహారమును అని యేసు చెప్తున్నాడు. పరలోకము నుండి పంపబడిన మన్నాను తినిన తరువాత సాధారణ మనుష్యుల వలె మరణించిన ఆ ప్రజలను గూర్చి యేసు మాట్లాడాడు. తన కుమారుని మరణము ద్వారా మనిషిని రక్షించు దేవుని యొక్క శక్తి బయలుపరచబడింది. ఈ క్రీస్తు యొక్క మరణము బైబిల్లో ప్రారంభము నుండి వ్రాయబడింది. నా దినమును అబ్రహాము చూచాడు అని యేసు చెప్పాడు. క్రీస్తు యొక్క మరణము అబ్రహాము దినముల్లో కూడా అవసరమైన ఫలితములను ఇచ్చినది. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో పౌలు చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధుడైన పౌలు ఒక పరిపూర్ణమైన జీవితాన్ని కోరుకున్నాడు. యేసు యొక్క మరణమునందలి విశ్వాసము ద్వారా అతడు ఆ జీవితాన్ని సంపాదించుకున్నాడు. మనము ఒక స్పష్టత లేని విశ్వాసమును కలిగి ఉండకూడదు. ఆయన కుమారుని యొక్క మరణములో ప్రత్యక్షపరచబడిన మన కొరకైన దేవుని ప్రేమలో అది నిజమైన మరియు దృఢమైన విశ్వాసమై ఉండవలెను. నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు అని ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 5వ వచనములో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ విధముగా దేశము దేవుని ద్వారా విసర్జించబడింది. ఇశ్రాయేలీలకు వాగ్దాన దేశము ఇవ్వబడింది. ఎందుకనగా అబ్రహామునకు దేవుడు చేసిన వాగ్దానమును బట్టే గాని వారి యోగ్యతను బట్టి కాదు. ఈ సూత్రము నేడు కూడా క్రియ చేయుచున్నది. యేసు మరణించకపోయినట్లయితే లోకమునకు నిరీక్షణ లేదు. క్రీస్తు యొక్క మరణము ద్వారా లోకములోనికి ప్రతి విధమైన నీతి మరియు సమాధానము వచ్చినది. క్రీస్తు యొక్క బలియాగము ద్వారా ప్రతి మనిషిని వెలిగించు ఆ ఉన్నతమైన శక్తి లోకంలోనికి వచ్చింది. క్రీస్తు యొక్క మరణములో విశ్వాసముంచి నీవు బైబిల్ చదివినప్పుడు నీవు ఆత్మీయంగా శక్తిమంతుడవు అవుతావు. చాలామంది బైబిల్ చదువుతుంటారు కానీ వారు నూతన జీవితమును ఎన్నడూ పొందుకొనరు. ఎందుకనగా యేసు వారి కొరకు మరణించాడని వారు నమ్మరు. యేసు యొక్క వాక్యము ఆత్మ మరియు జీవమై ఉన్నది. ఎందుకనగా ఆయన మన కొరకు మరణించాడు. ఆయన మరణము బైబిల్లో ఉన్నది కాబట్టి బైబిల్ యొక్క మాటలు మనలను శక్తిమంతులుగా చేసి పరిశుద్ధులుగా ఉండునట్లు చేయును. క్రీస్తు యొక్క మరణములో నీవు ఎక్కువగా నమ్మకం ఉంచుచుండగా నిన్ను హెచ్చించుటకు ఆయన జీవము నీలోనికి వచ్చును. ఆయన శిలువ మీద పైకెత్తబడినప్పుడు మనలను కూడా పైకెత్తుదనని చెప్పాడు. పరిశుద్ధుడైన పౌలు ఈ శిలువ శక్తిని అనుభవించాలని కోరాడు మరియు దాన్ని పొందుకున్నాడు కూడా. నీవు వాక్యమును చదువుచుండగా నీ శరీరములోని పాపము నాశనము చేయబడును. ఆయన మరణము ద్వారా నీవు జీవించగలుగుచున్న నీ జీవితమును చూచి నీవు ఆశ్చర్యపడతావు. దేవుడు మనలను చీకటి యొక్క శక్తి నుండి విమోచించి
ఆయన ప్రియ కుమారుని యొక్క రాజ్యములోనికి మనలను చేర్చాడు.